హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నిన్న మొన్న వీడియోస్ అయితే పెట్టలేదు కదా. మొన్న వచ్చేసి జనవరి 1 అనమాట. ఇంకా ఆ రోజు పిల్లలు ఉన్నారు ఇంట్లో. అందుకని వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయానండి. ఇంకా నిన్న వచ్చి జనవరి 6 బర్త్డే అనమాట. అందుకని నిన్న షాపింగ్కి వెళ్ళాము. ఇంకా వచ్చేతలకి సాయంత్రం అయిపోయింది. అందుకని వీడియో కూడా పెట్టలేకపోయాను. ఈరోజు అయితే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదండి. ఇది లాస్ట్ వీడియో అనమాట. నేను పొద్దున్నే నేను నిద్ర లేసేటప్పటికి మా అమ్మ ఇల్లు అంతా క్లీన్ చేసేస్తుందండి. నేను ఇంటికి వచ్చేస్తాను అనమాట ఆ రోజు. అందుకని మా అమ్మ పనికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ఎన్ని గంటలు లేసిందో కూడా నాకు తెలియదు. నేను లేసేటప్పటికి ఇల్లు తుడుస్తూ ఉందన్నమాట. ఫ్యాన్ ఆపేతలకి లేసేస్తాము పిల్లలు నేను. చూసారు కదా ముగ్గు. ఇవి టైల్స్ రాళ్ళనమాట. వీటి మీద మనమైతే ఏం గీయము. వాళ్ళకి ఏంటంటే అదొక తృప్తి. ఇల్లు తుడిచినప్పుడు అలాగే వదిలేయకూడదు అని చెప్పేసి ముగ్గు అయితే వేస్తుంది. అప్పటికే అన్నం కూడా వంచేస్తుందండి. పప్పుచారుకి ఆవులు పెట్టింది. దీపారాధన కూడా చేసేస్తుంది అనమాట. ఎంత ఫాస్ట్గా చేసింది చూసారా. మనమైతే పొద్దులు వస్తాం, క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాము. ఆ రోజంతా ఎట్లయినా అమ్మ వాళ్ళు అయితే ఫాస్ట్గా పనులు అయితే చేసుకుంటూ ఉంటారు. నేనైతే లేసాను కదా, నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. మా అమ్మ అయితే పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తుంది. పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి నేనైతే అటు నుంచి అటు మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట. మొన్న వీడియో చేశాను కదండి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే కొన్ని టిప్స్ అనేసి. నేను దాంట్లో కొన్ని అయితే మర్చిపోయాను అనమాట. అది ఇప్పుడు అందరూ సెలవులకి పండక్కి ఊరు వెళ్తారు కదండి. ఊరు వెళ్ళినప్పుడు యూట్యూబర్స్ అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే తీస్తారనమాట. వాటిల్లో మనం కోడి పందాలు ఉంటాయి కదా, కోళ్ళు పోట్లాడుకోవడం కానీ, కోళ్ళ పందాలు కానీ, ఎద్దుల పందాలు కూడా వేస్తూ ఉంటారనమాట కొన్ని ఊళ్ళో. అవన్నీ హింసాత్మకం అయితే ఏం తీయకూడదండి. అలాగే కోడిని కట్ చేసేటప్పుడు అవన్నీ మనం వీడియో అయితే తీసుకోకూడదు అనమాట. అవంతా మనం యూట్యూబ్లో అస్సలు పెట్టకూడదు. కొంతమందికి తెలియక ఇప్పుడు పల్లెటూరులో అనగానే అవే ఉంటాయన్నమాట. కోడి పందాలు, ఎద్దుల పందాలు అవి కొన్ని ఊర్లో బాగా చేస్తారు. అవన్నీ ఏం చేయకూడదండి. అవన్నీ మనం యూట్యూబ్లో కూడా పెట్టుకోకూడదు. నేనైతే ఇక్కడ దోశ పోస్తున్నాను అనమాట. అమ్మ అయితే పప్పుచారు చేసేసింది. పిల్లలకైతే కలిపి క్యారేజ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇలా అన్నం కూర అయితే ఆరేసేసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈరోజు ఇంటికి వచ్చానమాట. ఇప్పుడైతే మేము కావలికి వెళ్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి భజన అయితే చేస్తున్నారనమాట. అందుకని ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి కదా మనం. అయ్యప్ప స్వామి పటం పెట్టుకున్నప్పుడు దీపం ఎప్పుడు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చేయాలి. అందుకని ఇప్పుడు 5 అయింది, టైము చూపిస్తాను చూడండి. 5 అయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అన్నమాట. అక్కడ కూడా వెళ్ళి పటము అవన్నీ తెచ్చిపెట్టుకొని అలంకరించుకోవాలన్నమాట. భిక్ష వచ్చేసి మా అత్తమ్మ ఎన్ని చేస్తుంటుందో చూసుకొని మిగతా కంప్లీట్ చేసుకోవాలి. చాలా లేట్ అయిపోయింది. అసలు ఎలా అంటే 7 గంటలకు అలానే వచ్చేస్తారు స్వాములు. ఆ లోపు మేము చేయగలుగుతామో లేదో. మధ్యాహ్నమే వెళ్దామంటే సాయంత్రం దీపం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి ఇప్పుడు దాకా అయితే ఉన్నామన్నమాట. వీడియో ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లల్ని అయితే స్కూల్లో పంపించేస్తానండి. మేము ఎలాగో 5కో ఏమో బయలుదేరాము. అప్పుడైతే స్కూల్ నుంచి తీసుకొచ్చామన్నమాట. ఈ వీడియో వచ్చేసి అది ఆ రోజు ఇంటికి వచ్చిన రోజు ఇక్కడికైతే వచ్చేసామండి. మధ్యాహ్నం నుంచి భజన ఉందని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడికైతే వచ్చాము. మేము వచ్చే తలకి 6:30 అలా అయిపోయింది. మేము వచ్చే తలకి అత్తమ్మ వాళ్ళు పులిసన్నం అలాగే పొంగలి అవన్నీ చేసేసారనమాట. ఇదైతే ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ, దోశ అవైతే ఉన్నాయి. వడ అవి కొన్ని అయితే మిగిలి ఉన్నాయన్నమాట. మా వదిన వచ్చుంటే తనైతే చేసేసింది. నేను కూడా వచ్చిన తర్వాత ఇలా
వడలైతే వేస్తున్నాం అన్నమాట. వీడియోస్ అయితే చాలా లేట్ వీడియోసేనండి, అంటే 1 మంత్ బ్యాక్ వీడియో అన్నమాట. వీటిల్లో అయ్యప్ప స్వామి పాటలన్నీ నేను అప్లోడ్ చేసేసాను. ఇంకా ఆ డే ఏం చేసాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అని చెప్పేసి నేను డే వ్లాగ్ షూట్ చేశాను కదా, ఇంకా అవి పెట్టాలంటే లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ స్వాములు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఓం అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప. శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఇంకొక మనిషి ఎవరికి కావాలో ఆయన ఏమంటాం నేను వేస్తే వాడు పారేసా పరిస్థితి కాదు, ఇంకొక మనిషి తింటా మిగిలించింది. నాకు ఇడ్లీ ఎగస్ట్ అయింది వేసింది. అయితే స్వామి తినొచ్చని చెప్పిందా మర్చిపోయాలే, ఏం కాదులే, అంతా బాగానే ఉంది. బ్రహ్మాండంగా పెట్టారు. నేను స్వామి చేశాను. ఏమిస్తా స్వామి? స్వామి కళ్యాణ ప్రాప్తి వస్తు. స్వామి భిక్షదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. బకెట్లో